నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆవో ఉర్దూ సీఖే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ భాష పటిష్టతకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కొండపల్లి షా బుఖారీ బాబా దర్గా ప్రాంగణంలో మైలవరం నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పుస్తకావిష్కరణ నిర్వహించి విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. बयाबान में पढ़ो, मीनार गिर पड़े हैं तो मैदान में पढ़ो। ज़हरा में जंगलों में बयाबान में पढ़ो, मीनार गिर पड़े हैं तो मैदान में पढ़ो। ये बेखबर नजूमी वसल्लम के मेहमानान खुसूसी हमारे मदारिस के जो तलबा हैं, आप सबकी खिदमत में और मीडिया के हजरात की खिदमत में, और इस प्रोग्राम को बोलते ही फ़ौरन जो है यहाँ पर मुनक़्क़िद करने के लिए जो आमदा हुए हमारे हज़रत अल्ताफ़ बाबा साहब, और उसके बाद में हमारे लोकल तेलुगुदेशम पार्टी के जितने भी लीडर्स हैं, खुसूस हमारे बड़े भाई अफसर साहब, आप सबकी खिदमत में सलाम अर्ज़ करता हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि तआला व बरकातहू। ओके, हो गया? जज़ाकल्लाह। दुआ ओके, हो गया? जज़ाकल्लाह। दुआ ओके, हो गया? जज़ाकल्लाह। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాష గుర్తింపు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందు చూపున్నటువంటి, ఎందుకంటే అనుభవజ్ఞులు ఎక్కడో అభివృద్ధి అక్కడే అన్నారు. అభివృద్ధి చెందాలంటే అనుభవం కావాలి. ఆ అనుభవంతో కూడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఉర్దూ భాషకు గుర్తింపు రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలని, పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని రాష్ట్రానికి ఉర్దూ భాష బాధ్యతలు అప్పచెప్పారు. దీనికి వారికి పూర్తిగా ధన్యవాదాలు అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే లోగోలో ఉర్దూ భాష ఉంటుందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లోగో ఉందో, ఏదైతే గవర్నమెంట్ లోగో ఉంటుందో, ఆ లోగోలో ఇంగ్లీష్ ఉర్దూతో పాటు ఉర్దూ భాష కూడా పెడతారని ఆశిస్తున్నాం. అది కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఫారూక్ షిబ్లీ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మంత్రివర్యులకు, అట్లాగే ఎనకుండి పూర్తిగా నడుపుతున్నటువంటి సింహం టీడీ జనార్దన్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ రావడం అనేది, ఈ షుబ్లీ గారి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఆయనకి ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. గ్రామ గ్రామాలు తిరిగి ఉర్దూ భాషని ఎలా డెవలప్ చేయాలి, ఉర్దూ స్కూళ్ళు ఎలా డెవలప్ చేయాలి, ఉర్దూ భాషకి ప్రాముఖ్యత ఏంటి అనేది చక్కగా గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉర్దూ భాషని పెంచే విధంగా చేస్తున్నారు. చాలా సంతోషకరం అండి. థ్యాంక్ యూ సో మచ్. అదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.
తరపున ఆయన అమ్మ తరపున. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.